భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అతిపెద్ద విగ్రహాన్ని సందర్శించడానికి విజయవాడ బందర్ రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంకి చేరుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే డ్వాక్రా బజార్ అయితే ఏర్పాటు చేశారు. నేను సరదాగా సంక్రాంతికి విజయవాడ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూద్దామని ఇక్కడికైతే వచ్చేసాము. అసలు జనం చూసారా ఎంతమంది ఉన్నారో? బహుశా సంక్రాంతి పండగకి విజయవాడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారేమో అన్నట్లు అనిపించింది. ఇంకా ఇక్కడ ఎటువైపు చూసినా రకరకాల స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ స్టాల్స్ ఎప్పుడు ఉంటాయా అంటే ఉండవండి, కేవలం ఫెస్టివల్ సీజన్స్ లో మాత్రమే పెడతారు. యాక్చువల్గా ఈ ప్లేస్లో పార్కింగ్ ఉండేది, కానీ ఇప్పుడు స్టాల్స్ పెట్టారు కాబట్టి పార్కింగ్ బ్యాక్ సైడ్ అరేంజ్ చేశారు. బైక్ పార్కింగ్ అయితే 10 రూపాయలు, కార్ పార్కింగ్ అయితే 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలా స్టాల్స్ అన్ని చూసుకుంటూ ముందుకు వచ్చేస్తే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా 5 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరితో కలిసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం. ఇక్కడ ఎటువైపు చూసిన పచ్చదనం ఉట్టిపడుతూ రకరకాల పూల మొక్కలు మరియు మధ్య మధ్యలో అందమైన వాటర్ ఫౌంటైన్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ సెంటర్లో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ మరియు ఇరువైపులా కనిపిస్తున్న పెద్ద పెద్ద నెమళ్ళు ఎంతో అందంగా మంచి అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాపీఠం అని అంటారు. ఈ విగ్రహాన్ని జనవరి 19, 2024 తారీఖున అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. దాదాపు 404 కోట్లు ఖర్చు చేసి 18.81 ఎకరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహానికి రెండు వైపులా ఉన్న కారిడార్లో అంబేద్కర్ గారు చేసిన ఎన్నో సంఘ సంస్కరణలను మరియు ఎన్నో గొప్ప గొప్ప పనులను ఈ విధంగా కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించారు. వీటిని చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఈ విగ్రహానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం ఎంతో ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. 2017 అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ఇనవోలు గ్రామంలో 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేశారు. కానీ 2019 సంవత్సరంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో నిర్మించాలని జూలై 9, 2020 తారీఖున శంకుస్థాపన చేశారు. తర్వాత పీడబ్ల్యూడి గ్రౌండ్స్ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పేరు మార్చి జనవరి 19, 2024 తారీఖున ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. దాదాపు 404 కోట్లు ఖర్చు చేసి 18.81 ఎకరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు 125 అడుగులు కాగా ఈ విగ్రహం కింద ఉన్న పీఠం అనగా బేస్ బిల్డింగ్ యొక్క ఎత్తు 81 అడుగులు ఉంటుంది. అంటే మొత్తం కలిపి 206 అడుగులు అన్నమాట. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా పేరు సంపాదించుకుంది. ఈ విగ్రహం తయారీలో మొత్తం 120 మెట్రిక్ టన్నుల కంచు మరియు 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ ని ఉపయోగించారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మన దేశంలోనే మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా పూర్తి చేశారు. కారిడార్ మొత్తం తిరిగి అయిపోయాక ఇంకా మేము అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న మహాపీఠంలోకి వెళ్తున్నాము. ఈ మహాపీఠం పేరు వచ్చేసి కాలచక్ర మహామండపం. ఈ మండపంలో మొత్తం 3 ఫ్లోర్లు అయితే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యూజియం ఇంకా మినీ థియేటర్ అయితే ఉన్నాయి. అందులో మినీ థియేటర్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా అలా మ్యూజియం లోపలికి వెళ్ళిపోయినట్లయితే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఎంతో క్లుప్తంగా ఎటువైపు చూసిన బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ తో కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో మ్యూజియంలు చూశాను కానీ ఇటువంటి మ్యూజియం ని చూడడం మాత్రం ఇదే మొదటిసారి. మధ్య మధ్యలో ఇలా అంబేద్కర్ గారి స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. వీటిని ఎంత అందంగా తయారు చేశారంటే నిజంగా అంబేద్కర్ గారు మన కళ్ళ ముందు ఉంటే ఇలాగే ఉండేవారేమో అనుకునేటట్లు తయారు చేశారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.
అంబేద్కర్ గారి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా సరే ఈ మ్యూజియం ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు. ఈ మహాపీఠంలో ఉన్న మిగిలిన 2 ఫ్లోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. వాటిలో ఒక థియేటర్, ఒక లైబ్రరీ మొదలుగునవి రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మ్యూజియం మొత్తం తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం సేపు స్మృతివనంలో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ని, అక్కడే పక్కనే ఉన్న పెద్ద పెద్ద నెమళ్ళని, ఇంకా ఇక్కడ ఉన్న పచ్చదనాన్ని చూసుకుంటూ కొంచెం సేపు సరదాగా తిరిగాము. అలా మొత్తం చూసుకుంటూ తిరుగుతుంటే అసలు టైం అనేదే తెలియలేదు. అప్పుడే రాత్రి 8 అయిపోయిందంట. క్లోజింగ్ టైం కదా అని బయట ఉన్న డ్వాక్రా బజార్కి అయితే వచ్చేసాము. బయట ఆల్రెడీ జనాలు ఎక్కువగానే ఉన్నారంటే ఇప్పుడు లోపల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళల్లోనే కలిసిపోయి డబల్ అయిపోయారు. ఇప్పుడు ఇంతమంది జనాల్ని తోసుకుంటూ అలా కార్ పార్కింగ్ వరకు వెళ్ళాలి. కానీ ఫ్యామిలీతో వచ్చామంటే లేడీస్ కూడా ఉంటారుగా, అందులోనూ ఇలాంటి షాపింగ్ ఏరియాస్లో లేడీస్ని తీసుకొని వచ్చామంటే అంత ఈజీగా బయటకు వెళ్ళగలమా? అది అయ్యే పని కాదులే అని వాళ్ళు ఆగిన చోటల్లా ఆగుతూ మెల్లగా ముందుకైతే కదులుతున్నాము. అసలు ఇక్కడేంటండి బాబు, దొరకని ఐటమ్ అనేదే లేదు. లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు, చీరలు, జ్యువెలరీ ఐటమ్స్, అలాగే మగవారికి సంబంధించిన కుర్తాలు, పిల్లలకి సంబంధించిన బట్టలు, ఇంట్లో కోసం దుప్పట్లు, పిల్లో కవర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉందండోయ్. కానీ వాటికి తగినట్లుగానే రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా అలా మొత్తం చూసుకుంటూ బ్యాక్ సైడ్ ఫుడ్ స్టాల్స్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ లవర్స్ కోసం కూడా రకరకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక లేడీస్ తో పాటు తిరిగి తిరిగి అలసిపోయి తినడానికి ఏమేం కావాలో అన్నీ తీసుకొని ప్రశాంతంగా అంబేద్కర్ గారి విగ్రహం వెనక ఉన్న పార్క్ లో కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేశాము. ముందుగా ఉల్లిపాయ మిక్సర్ అయితే తిన్నాము. ఏదైనా విజయవాడ వాళ్ళు కారం ఎక్కువగానే తింటారు కదండి, మిక్సర్ లో కూడా పచ్చిమిర్చి బాగానే వేసారు. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ మీద సాస్ మొత్తం ఇలా వేసుకొని తిన్నాము. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ లో ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా తినే ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది ఈ పెద్ద అప్పడమే. దీన్ని మాత్రం అందరం కలిసి చెరో ముక్క తీసుకొని తినేసాము. తెచ్చుకున్నవన్నీ చక్కగా తినేసాక అక్కడే కొంచెంసేపు కూర్చొని మెల్లగా ఇంటికైతే బయలుదేరిపోయాము. మేమైతే మా ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము. కుదిరితే మీరు కూడా మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అలా నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.